హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శృతి. ఈరోజు మనం కాకరకాయతో ఒక మంచి వెరైటీ చేసుకుందాము. ఇది వచ్చేసి స్పైసీ బిటర్ గార్డెన్ గార్లిక్ ఫ్రై. నార్మల్గా కాకరకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, బట్ ఇలా చేసి చూడండి, పక్కా యూ విల్ లైక్ ఇట్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1/2 kg బిటర్ గార్డ్ కాకరకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ ఒక 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కోట్ అయిపోయాయి కదా. సో వీటిని ఒక 10 minutes తర్వాత తీసుకొని కంప్లీట్గా వాటర్ స్క్వీజ్ అవుట్ చేసుకోవాలి. అలా చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం తీసుకొని గట్టిగా స్క్వీజ్ చేస్తే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల దానిలో ఉన్న బిటర్నెస్, చేదు అనేది పోతుంది. సాల్ట్ వేసాం కదా, సో చేదు కంప్లీట్గా వెళ్ళిపోతుంది. 70 to 80% చేదు అనేది వెళ్ళిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చు. సో ఇలా స్క్వీజ్ అవుట్ చేసుకున్న వాటిని మనము కర్రీ లాగా చేసుకోవచ్చు, ఫ్రై లాగా చేసుకోవచ్చు, పులుసులోకి కూడా బాగుంటుంది, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఒకటి ఫాలో అయ్యి చేయండి. అసలు కాకరకాయ ఇష్టం లేదు తినను అన్న వాళ్ళు కూడా ఇది తింటారు, చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని అది వేడైన తర్వాత దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి, మరీ ఎక్కువ హాట్ అవ్వకూడదు. నెక్స్ట్ మనం ఆల్రెడీ స్క్వీజ్ అవుట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని కూడా ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ స్లోగా వేసుకోవాలి, ఒకటేసారి ఎక్కువ వేసుకోకూడదు. దానిలో ఏమైనా వాటర్ ఉంటే పైకి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో స్లోగా కొంచెం కొంచెం వేసుకోవడం బెటర్. ఇలా ఆయిల్లో వేసుకున్న వాటిని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ లోపల వచ్చేసి కుక్ అవ్వదు సరిగ్గా. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత హాఫ్ కుక్ అయ్యాయి. ఇవి వచ్చేసి కొంచెం క్రిస్పీగా అవ్వాలి అండ్ లోపల వచ్చేసి స్మూత్గా ఉంటాయి. వీటిని కొంచెం కలుపుకుంటూనే స్టవ్ దగ్గర ఉండే ఫ్రై చేసుకుంటే చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇంకొక 10 minutes తర్వాత చూడండి, బయట క్రిస్పీగా అయ్యాయి అండ్ లోపల వచ్చేసి కొంచెం స్మూత్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. నెక్స్ట్ వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్న కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 minutes క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఒక 1/2 cup ఆఫ్ పీనట్స్, పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ చనా దాల్, శనగపప్పు, ఇది కూడా వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి మధ్య మధ్యలో తగులుతుంటాయి అన్నమాట ఫైనల్గా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు. సో ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక బ్లెండర్ తీసుకోవాలి. దీనిలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఇవన్నీ, కాకరకాయ అండ్ శనగపప్పు, వీటిని కూడా ఈ గ్రైండర్లో వేసుకోవాలి. ఈ శనగపప్పు ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాం కదా, ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది.
మధ్య మధ్యలో తింటున్నప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటుంది అక్కడక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే ఒక 15 గార్లిక్ వేసుకుంటున్నాను, వెల్లుల్లి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, బట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ, బట్ ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇది కూడా మీరు కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ ఫస్ట్ మనం కొంచెం యాడ్ చేసుకున్నాము కాకరకాయ స్క్వీజ్ అవుట్ చేయడానికి. సో కొంచెం సాల్ట్ ఉంటుంది దాంట్లో, ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇందులోనే టర్మరిక్ పౌడర్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మొత్తం పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవద్దు. కోర్స్ లాగా చేస్తేనే మధ్య మధ్యలో శనగపప్పు అండ్ బిటర్ గార్డ్ కాకరకాయ కూడా తగులుతూ ఉంటుంది. సో మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది టేస్టీగా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా గ్రౌండ్ నట్, పల్లీలు అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు, ఇవి రెండు దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఇంకా ఆయిల్ ఏమి అవసరం ఉండదు, ఇదే సరిపోతుంది, మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్సే. కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు సర్వ్ చేసేటప్పుడు. అండ్ ఫైనల్లీ ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి ఫ్రై, గార్లిక్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ ఏదొచ్చేసి రైస్తో తినొచ్చు, చపాతీస్, పూరీస్, దోశ అండ్ ఇడ్లీ, ఊతప్పం, ఇలా ఏ కాంబినేషన్లో అయినా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి గైస్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ డోంట్ మిస్ టు రింగ్ ద బెల్. And thank you so much for watching.